నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. బృందావనంలో గోపికలందరూ ఆ శ్రీకృష్ణుడు అదృశ్యమయ్యేటప్పటికీ వియోగ దుఃఖంతో ఆ స్వామిని గురించి అన్వేషిస్తూ ఉన్నారు. ఆ సమయంలో వారికి స్వామి పాదములతో పాటు మరి ఒక యువతి గుర్తులు కూడా కనిపించినాయి. ఓహో, స్వామివారు తన ప్రియసఖితో కలిసి వెళ్ళిపోయారు మన్ని విడిచిపెట్టి. ఆమె ఎంత అదృష్టవంతురాలో కదా. తస్యా అమోనినః క్షోభం కుర్వంత్యుచ్చైః పదాని యత్ యైకాపహృత్య గోపీనాం రహో భుంక్తే అచ్యుతాధరం. ఆ కృష్ణునితో పాటు కనిపిస్తున్నటువంటి యువతి కాలి గుర్తులు మనకు మనస్సుకు ఎంతో క్షోభని కలిగిస్తున్నాయి. మనకి లేని అదృష్టం ఆమె సంపాదించేసింది. కృష్ణునకు అంత ప్రీతిపాత్రమైనటువంటి పుణ్యం ఏం ఆచరించిందో కదా. ఏకాంతంగా ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క అధరామృతాన్ని ఆమె ఒక్కతే అనుభవిస్తూ ఉన్నది. నలక్ష్యంతే పదాన్యత్ర తస్యానూనం తృణాంకురైః ఖిద్యత్ సుజాతాంఘ్రితలాం ఉన్నిన్యే ప్రేయసీం ప్రియః. ఇక్కడ మరి ఒక చోట ఆ శ్రీకృష్ణుని పాదాల గుర్తులే కనిపిస్తున్నాయి కానీ ఆ యువతి పాదాల గుర్తులు కనిపించటం లేదేమిటి అంటే అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుడు ఆమెను ఎత్తుకుని ఉంటాడు. లేకపోతే ఆ స్వామి యొక్క పాదాలు భూమి మీద కొంచెం లోతుగా కనిపిస్తూ ఉన్నాయి. లోతుగా ఎప్పుడు కనిపిస్తాయి? బరువు ఎక్కువగా ఉన్నప్పుడు, బరువును ఎత్తుకున్నప్పుడు పాదాల గుర్తులు భూమిలో లోతుగా పడతాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ కృష్ణస్వామి పాదాల గుర్తులు లోతుగా కనిపిస్తున్నాయి. ఇదిగో ఇక్కడ దాకా అయితే ఇద్దరివి కనిపించినాయి, ఆ తర్వాత నుంచి ఒకరివే కనిపిస్తున్నాయి. ఈ ప్రదేశంలో గడ్డి పరకల యొక్క కాఠిన్యాన్ని కూడా తట్టుకోలేనంత లేతనైనటువంటి పాదాలేమో ఆ ప్రియసఖివి. అందువల్ల గడ్డి పరకల చేత నొచ్చుకున్నటువంటి లేతనైన పాదాలు కలిగిన ఆ ప్రియసఖిని శ్రీకృష్ణ స్వామి ఎత్తుకుని ఉంటాడు. ఖిద్యత్ సుజాతాంఘ్రితలామున్నిన్యే ప్రేయసీం ప్రియః. ఎంతో సుకుమారమైన పాదములు కలది ఆ ప్రియసఖి, ఆ యువతి, ఆ గోపిక. అందువల్లనే ఆ శ్రీకృష్ణ స్వామి ఆ కష్టాన్ని చూడలేక ఇక్కడ ఎత్తుకుని ఉంటాడు. అందువల్లే చూచారా, ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క పాదాల గుర్తులే కనిపిస్తున్నాయి తప్ప ఆ యువతి పాదాల గుర్తులు కనిపించటం లేదు. ఇమాన్యధిక మగ్నాని పదాని వహతో వధూం గోప్యః పశ్యత కృష్ణస్య భారాక్రాంతస్య కామినః. ఆ యువతి పట్ల అమితమైనటువంటి అభిమానము అనురాగం కలిగిన వాడు ఆ కృష్ణుడు అని అర్థమవుతోంది ఇక్కడ. లేకపోతే ఆ గోపికను ఎత్తుకుంటాడా? అదిగో ఆ పాదాల గుర్తులు చూడండి, భూమి లోపలికి బాగా లోతుగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా బరువు మోస్తే తప్ప అంత లోతుగా పాదాల గుర్తులు భూమిలో దిగి కనిపించవు అనుకుంటున్నారు. అత్రావరోపిత కాంత పుష్పహేతోర్మహాత్మన అత్ర ప్రసూనాపచయః ప్రియార్థే ప్రేయసాకృతః ప్రపదాక్రమణే ఏతే పశ్యతా అసకలే పదే. అమ్మయ్యా, ఇదిగో ఇక్కడ ఎత్తుకున్నటువంటి ఆ గోపికని మళ్ళీ కిందకి దించేసి ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందువల్లంటే పుష్పములు కొయ్యటం కోసం, తన ప్రియసఖి కోసం పుష్పాలు కొయ్యాలనేటువంటి సంకల్పంతో తాను ఎత్తుకున్నటువంటి ఆ ప్రియసఖిని గోపికని కిందకి దింపేశాడు ఇక్కడ. అత్ర ప్రసూనాపచయః ప్రియార్థే ప్రేయసాకృతః. తన ప్రియురాలి కోసం పుష్పములను కోశాడు అని గోపికలు అక్కడున్న గుర్తుల్ని బట్టి ఆ శ్రీకృష్ణ స్వామి విహారాన్ని అంచనా వేస్తున్నారు, ఊహిస్తున్నారు.
ప్రపదాక్రమణే ఏతే పశ్యత అసకలే పదే. ఇక్కడ మరి శ్రీకృష్ణుడు ఆమెను కిందకి దించి పువ్వులు కోశాడని వాళ్ళు ఎలా ఊహిస్తున్నారు, తర్కిస్తున్నారంటే శ్రీకృష్ణుని పాదాలు పూర్తిగా లేవు భూమి మీద, కేవలం మునికాళ్ల మీదే నుంచున్నట్లుగా కనిపిస్తున్నాయి, ముందు భాగంతో నుంచున్నట్లుగా. అంటే చెట్ల మీద ఉన్నటువంటి పూలు చేతికి అందకపోతే కాళ్లను కొంచెం మునికాళ్ల మీద ఎత్తి నుంచుని పూలు కోశాడనమాట శ్రీకృష్ణ పరమాత్మ. అందువల్ల కృష్ణుని యొక్క పాదాలు భూమి మీద పూర్తిగా ఆనుకుని కనిపించటం లేదు. అంటే ఇక్కడ పువ్వులు కోయటం కోసం శ్రీకృష్ణ స్వామి ఆగి ఉంటాడు. సంపూర్ణంగా లేని ఈ మునికాళ్ల గుర్తుల్ని చూస్తూ ఉంటేనే ఆ స్వామి తన ప్రియసఖి కోసం పుష్పములు కోశాడని అర్థమవుతోంది అని భావన చేస్తున్నారు గోపికలు. కేశప్రసాదనం త్వత్ర కామిన్యాః కామినాకృతం తాని చూడయతా కాంతాం ఉపవిష్టమిహ ధ్రువం. అంతేకాదు ఆ కోసినటువంటి పూలన్నీ చక్కగా చుట్టి తన ప్రియసఖి యొక్క కేశములను సరిచేసి ఆ పూలమాలను ఆమె కేశములలో చక్కగా ముడిచినట్లుగా అర్థమవుతోంది. కేశప్రసాదనం త్వత్ర, ఆ ప్రియసఖి యొక్క ప్రియురాలి యొక్క కేశములను చక్కగా ముడివేసి సరిచేసి ఆమె యందు అత్యంతమైన అనురాగము కలిగినటువంటి ఆ శ్రీకృష్ణస్వామి తాని చూడయతా కాంతాం ఉపవిష్టమిహ ధ్రువం, ఆ పూలను అలంకరిస్తూ ఇదిగో ఈ ప్రదేశంలోనే కూర్చున్నాడు తన ప్రియురాలితో. అర్థమవుతోంది చూశారా ఓ గోపికలారా, ఆమె ఒక్కతే శ్రీకృష్ణుని యొక్క అభిమానాన్ని అనురాగాన్ని పొందింది. రేమేతయా చాత్మరతః ఆత్మారామోప్యఖండితః కామినాం దర్శయన్ దైన్యం స్త్రీణాం చైవ దురాత్మత. ఈ విధంగా సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణ స్వామి లీలల్ని వర్ణిస్తూ ఈ విధంగా అంటున్నారు. అసలు శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు? పరమాత్ముడు, తనలో తానే రమించేటువంటి గుణం కలిగినటువంటి వాడు, తన యందే క్రీడించేటువంటి వాడు. మరి ఈ లీలలేమిటి సామాన్యుని వలె అంటే స్త్రీల యొక్క పరవశ్యతను, అదేవిధంగా కోరికకు లోనైనటువంటి వారి యొక్క దురవస్థను తెలియజేస్తూ కాముకులైన వారి పట్ల కామినులు చేసేటువంటి దౌర్జన్యాలన్నింటినీ ప్రకటించడం కోసమా అన్నట్లుగా ఇక్కడ కృష్ణస్వామి నటిస్తున్నారు సామాన్యుని వలె. కానీ అతడు మాత్రము పరబ్రహ్మయే సుమా అని పరీక్షిన్ మహారాజునికి గుర్తు చేస్తున్నారు. ఇత్యేవం దర్శయంత్యస్తాః చేరుర్గోప్యో విచేతసః యాంగోపి మనయత్కృష్ణో విహాయాన్యాః స్త్రియో వనే. ఈ విధంగా గోపికలు ఆ శ్రీకృష్ణ స్వామి గురించి తలుచుకుంటూ వియోగ దుఃఖాన్ని భరించలేక కృష్ణునితో పాటు సంచరిస్తున్నటువంటి ఆ యువతి గురించి, గోపిక గురించి ఆలోచిస్తూ మనకి లేని అదృష్టాన్ని ఆమె సంపాదించుకున్నది అని పలు రకాలైనటువంటి కృష్ణ చేష్టలతో కృష్ణుని లీలలను తామే ప్రకటిస్తూ ప్రదర్శిస్తూ కృష్ణునితో తాదాత్మ్యాన్ని పొందినటువంటి వారై వనమంతా, ఆ బృందావనమంతా ఆ శ్రీకృష్ణ స్వామి కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. మరి గోపికలందరినీ విడిచిపెట్టినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన పక్కనున్నటువంటి ప్రియసఖితో ఎక్కడ విహరిస్తున్నాడో అని వీళ్ళంతా ఆలోచిస్తున్నారు. మరి ఆ కృష్ణస్వామితో పాటు సంచరించేటువంటి గోపిక ఏం ఆలోచిస్తోందంటే, ఆహా నేను ఎంత అదృష్టవంతురాల్ని, శ్రీకృష్ణుడు గోపికలందరినీ విడిచిపెట్టి నాతోనే సంచరిస్తున్నాడు కదా అని ఆమెలో కొంచెం అహంభావం బయలుదేరింది. సాచమేనే తదాత్మానం వరిష్టం సర్వయోషితాం హిత్వా గోపీః కామయానాః మామసౌ భజతే ప్రియః. ఈ స్త్రీలందరిలోకెల్లా నేనే శ్రేష్టను, ఉత్తమమైన దానను అని ఆ గోపిక భావిస్తోంది. ఎందువల్లంటే ఎవరికీ దక్కని శ్రీకృష్ణస్వామి ఏకాంతమైన సాంగత్యం నాకు లభించింది కదా, నాతోనే ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రియుడై సంచరిస్తూ ఉన్నాడు, నన్నే సేవిస్తున్నాడు అని భావన చేసింది. తతో గత్వా వనోద్దేశం దృప్తా కేశవమబ్రవీత్ నపారయేహం చలితుం నయమాం యత్ర తే మనః.
వెంటనే కృష్ణస్వామి పక్కనున్నటువంటి గోపిక ఇలా అంటోంది కృష్ణస్వామితో, స్వామి ఇంత దూరం నీతో పాటు నడిచాను కదా, నా కాళ్ళు నొచ్చుకుంటున్నాయి, నొప్పులుగా ఉన్నాయి, ఇక పైన నేను నడవలేను, కాబట్టి నన్ను నీవు భరించవలసింది, నన్ను మోసుకుని వెళ్ళవలసిందని కోరుతోంది. తతో గత్వా వనోద్దేశం దృప్త, కొంచెం గర్వం కలిగినటువంటి ఆ గోపిక కృష్ణస్వామితో, నపారయేహం చలితుం నయమాం యత్రతే మనః, ఓ కృష్ణ నీ మనస్సుకి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళు, కాకపోతే నేను నడవలేను, నువ్వే నన్ను ఎత్తుకుని తీసుకువెళ్ళు అని అడుగుతోంది ఆ గోపిక. ఏవముక్తః ప్రియామాహ స్కంధ ఆరుహ్యతామితి తతశ్చాంతర్దధే కృష్ణః సావధూరన్వతప్యత. ఎప్పుడైతే ఆ శ్రీకృష్ణ స్వామి పక్కనే నడిచి వెళ్తున్నటువంటి గోపికకు తన హృదయంలో తానే అందరికన్నా ఉత్తమురాలిని అనేటువంటి కొంత అహంకారం కలిగిందో, వెంటనే కృష్ణస్వామికి అవగతమైంది తనని ఎత్తుకుని తీసుకుని వెళ్ళమంటోంది, కాబట్టి ఈమెలో కలిగినటువంటి ఈ స్వల్పమైన గర్వాన్ని తుడిచివేయాలనుకున్నాడు. సరేలే అయితే నా భుజాల మీద ఎక్కు అని చెబుతూనే అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయాడు శ్రీకృష్ణస్వామి. ఆ శ్రీకృష్ణస్వామిని చూడలేక ఆ గోపిక పరితపిస్తూ ఉన్నది. హానాథ రమణ ప్రేష్ఠ క్వాసి క్వాసి మహాభుజ దాస్యాస్తే కృపణాయా మే సఖే దర్శయ సన్నిధిం. ఓ ప్రభో శ్రీకృష్ణ, ఏదో తెలియక అడిగాను మోసుకుని వెళ్ళమని, అంతలోనే కోపం వచ్చిందా స్వామి నీకు? అందరినీ ఆనందింపజేసి రమింపజేసేటువంటి వాడా, ఓ శ్రీకృష్ణ నువ్వెక్కడున్నావు, నాకు కనిపించవలసింది, గొప్ప బాహువులు కలిగినటువంటి వాడా, మహాత్మా దాస్యాస్తే కృపణాయా మే సఖే దర్శయ సన్నిధి. నేను నీ దాసిని, దీనురాలిని, నిన్ను సేవించటమే పరమావధిగా కలిగినటువంటి దానను, కాబట్టి నా యందు దయ ఉంచి నాకు దర్శనమియ్యి అని ఆ గోపిక ప్రాధేయపడుతూ పశ్చాత్తాపడుతోంది. కృష్ణుడు దగ్గరికి రాగానే వశుడయ్యాడు కదా అని ఎలా పడితే అలా మాట్లాడానేమో అనుకుంటోంది. అన్విచ్ఛంత్యో భగవతః మార్గం గోప్యో అవిదూరతః దదృశు ప్రియ విశ్లేష మోహితాం దుఃఖితాం సతీం. ఈలోపు ఆ శ్రీకృష్ణస్వామిని అరణ్యమంతా వెతుకుతూ ఉన్నటువంటి ఇతరులైన గోపికలందరూ ఈ గోపిక దగ్గరికి చేరుకున్నారు. ఆ శ్రీకృష్ణుడు ఈ గోపిక నడిచి వెళ్ళినటువంటి దారుల్ని బట్టి, గుర్తుల్ని బట్టి జాగ్రత్తగా కృష్ణుని యొక్క జాడను కనిపెట్టుకుంటూ ఆ గోపికలందరూ వచ్చి ఇక్కడ కృష్ణ వియోగంతో దుఃఖపడుతూ ఉన్నటువంటి గోపికని కలుసుకున్నారు. ఓహో నువ్వు ఇక్కడున్నావా? దదృశు ప్రియ విశ్లేష మోహిత, శ్రీకృష్ణుని వియోగ దుఃఖం చేత మోహితయ్యి దుఃఖపడుతూ ఉన్నటువంటి ఆ గోపికని వీళ్ళంతా చూచారు. తయా కథితమాకర్ణ్య మానప్రాప్తించ మాధవాత్ అవమానంచ దౌరాత్మ్యాత్ విస్మయం పరమం యయుః. ఇక ఆ గోపిక చెప్పడం ప్రారంభించింది. నాతో పాటే ఏకాంతంగా శ్రీకృష్ణ స్వామి వచ్చాడు, మేమిద్దరం అలా నడుచుకుంటూ వచ్చాము, ఇక్కడ దాకా వచ్చేటప్పటికి ఆయనకి నా మీద ఉన్న అనురాగంతో చక్కగా కేశవులలో పూలు ముడిచాడు, నన్ను ఎత్తుకున్నాడు. అప్పుడు నాలో కొంచెం అహంకారం బయలుదేరింది. అంతవరకు సన్మానించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నా అహంకారాన్ని చూచి నాకు గుణపాఠం చెప్పాలని ఆయన అంతర్ధానమయ్యారు. అవమానంచ దౌరాత్మ్యాత్, నేను చేసినటువంటి కొంత దురభిమానమైన పని వల్ల ఆయన కష్టం కలిగి అదృశ్యమైపోయారు. ఆ శ్రీకృష్ణ స్వామిని నేను చూడలేకపోతున్నాను అని జరిగింది జరిగినట్లుగా ఆ గోపికలందరికీ తెలియజేస్తే వాళ్ళందరూ ఆశ్చర్యాన్ని పొందారు. తతో అవిశన్ వనం చంద్రద్యోత్స్నాయావద్విభావ్యతే తమః ప్రవిష్టమాలక్ష్య తతో నివవృతు స్త్రియ. ఆ తరువాత అందరూ కలిసి ఆ వనమంతా అన్వేషిస్తున్నారు శ్రీకృష్ణ స్వామి కోసం. చంద్రుని యొక్క వెన్నెలల యొక్క ప్రసారం ఎంతవరకు ఆ వనంలో వ్యాపించిందో, కాంతి ఎక్కడ దాకా ఉందో అంతవరకు ఆ గోపికలు శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు అని ప్రతి చోట, తీగల మాటున, వృక్షముల చాటున, అన్ని చోట్ల చాలా చాలా పరిశీలించి వెతికారు. ఆ తరువాత దట్టమైనటువంటి అరణ్యం, చంద్రకిరణాలు కూడా ప్రవేశించలేనంత దట్టమైన వృక్షముల యొక్క తాకిడితో నిండి ఉన్నటువంటి చీకటి ప్రదేశాన్ని చూచి వారు అక్కడికి వెళ్ళలేక అక్కడి నుంచి అందరూ వెనుతిరిగారు
అయ్యో కృష్ణుని యొక్క అభిమానం ఎంతవరకే ఉందేమో మన మీద అనుకుని బాధపడుతూ వెన్నెల ప్రసరించినంత వరకు కృష్ణుణ్ణి అన్వేషించి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వస్తున్నారు. తన్మనస్కాః తదాలాపాః తద్విచేష్టాస్తదాత్మికాః తద్గుణానేవ గాయంత్యః నాత్మాగారాణి సస్మరుః. ఆ కృష్ణుణ్ణే మనస్సులో తలుస్తున్నారు. తన్మనస్కాః తదాలాపాః, ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. భక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉండాలో చెబుతున్నారు ఇక్కడ. తద్విచేష్టాః, శ్రీకృష్ణుడు చేసినటువంటి లీలల్ని వీళ్ళు ఆచరిస్తూ ఆ కృష్ణస్వామి చేష్టల్ని అభినయిస్తున్నారు. తదాత్మికాః, ఇన్ని మాటలు ఎందుకు, ఆ శ్రీకృష్ణునితో అభేదాన్ని పొందారు. మేమంతా శ్రీకృష్ణ స్వరూపులమే, కృష్ణుని కన్నా వ్యతిరేకమైన వాళ్ళం కాదు మేము అనే భావంతో తద్గుణానేవ గాయంత్యః, ఆ కృష్ణస్వామి గొప్ప గుణములనే చక్కగా గానం చేస్తున్నటువంటి వారై నాత్మాగారాణి సస్మరు, తమ ఇళ్లను గురించి కూడా మర్చిపోయారు. ఇంటికి వెళ్ళాలనే ఆలోచనే కలగలేదు. ఇక్కడ ఇళ్ళు అనే దానికి వేరే అర్థం కూడా చెబుతున్నారు. తమ దేహాభిమానాన్ని మర్చిపోయారు. ఈ దేహం అనేటువంటి దాన్ని గురించి కూడా మర్చిపోయి ఆ పరమాత్మనే హృదయమునందు నిలుపుకొని యోగుల వలె ఆ శ్రీకృష్ణ స్వామిని అవిచ్ఛిన్నంగా తలుచుకుంటూ ఉన్నారని వర్ణిస్తున్నారు. పునః పులినమాగత్య కాళింద్యాః కృష్ణ భావనాః సమవేతా జగుః కృష్ణం తదాగమనకాంక్షితాః. అరణ్యమంతా వెతికి వెతికి చిట్ట చివరికి మళ్ళీ ఆ కాళింది నదీ తీరానికి వచ్చారు. చల్లనైన ఇసుక తిన్నెలతో ప్రకాశించేటువంటి యమునా నది తటం ఆ ప్రాంతానికి వచ్చి కృష్ణ భావన, కృష్ణుణ్ణే భావన చేస్తూ అందరూ సమవేతాః జగుః కృష్ణం, అందరూ కలిసి కృష్ణస్వామిని గురించి కీర్తిస్తున్నారు. ఆ కృష్ణస్వామి లీలల్ని చక్కగా పాడుతున్నారు. దేనివల్ల? తదాగమనకాంక్షిణ, ఆ కృష్ణుడు ఈ విధంగానైనా మన యందు అనుగ్రహించి మన దగ్గరకు రావాలి అనేటువంటి కోరికతో ఆ శ్రీకృష్ణస్వామి దివ్య లీలల్ని చక్కగా గానం చేస్తున్నారు గోపికలందరూ కూడా. ఆ తరువాత జయతి తేధికం జన్మనావ్రజః శ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షు తావకాః త్వయి ధృతాసవః త్వాం విచిన్వతే. ఇక్కడి నుంచి గోపికా గీతలు అని వర్ణిస్తున్నారు. అంటే ఆ శ్రీకృష్ణ స్వామిని దర్శించటం కోసం గోపికలు పాడేటువంటి చక్కని పాటలు. జయతి తేధికం జన్మనావ్రజః గోప్య ఊచుః, గోపికలు ఇలా అంటున్నారు, ఓ కృష్ణ నీ జన్మచేత గోవ్రజం అంతా ధన్యమైపోయింది, లేకపోతే ఇంత కళ ఈ గోకులానికి ఎక్కడి నుంచి వస్తుంది? నీవెప్పుడైతే ఈ గోకులంలో జన్మించావో అప్పటి నుంచి ఈ నందవ్రజం అంతా కూడా చక్కగా ప్రకాశిస్తోంది. అంతేకాదు శ్రియత ఇందిరా శశ్వదత్రహి, నీ హృదయసీమలో ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి నిరంతరము నీతో పాటే ఈ నందవ్రజంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నది. ఎక్కడికి వెళ్ళటం లేదు, లక్ష్మీదేవి కూడా ఇక్కడే ఉండిపోయింది. దయిత దృశ్యతాం దిక్షు తావకాస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే, మేమంతా నీకోసమే ప్రాణాలు నిలుపుకుని ఎప్పుడు కనిపిస్తావా అని ఎదురు చూస్తున్నామయ్యా. ఓ కృష్ణ, ఈ దిక్కులన్నీ మేము అన్వేషిస్తూ ఉన్నాం, మా యందు దయ ఉంచి దయచేసి మాకు కనిపించవా, మమ్మల్ని చూడు, మేము ఎంత ఆర్తలమై నీకోసం ఎదురు చూస్తున్నాము. ఈ నందవ్రజం అంతా నీ వల్లనే శోభను సంతరించుకున్నది, నీవు లేకపోతే అంతా కళావిహీనమే కదా ఓ పరమాత్మ. శరదుదాశయే సాధుజాత సత్సరసిజోదర శ్రీముషాదృశ సురతనాథతే అశుల్కదాసికాః వరద నిఘ్నతో నేహ కింవథః. ఈ శరత్కాలంలో చక్కనైన స్వచ్ఛమైనటువంటి సరస్సులో ఉదయించినటువంటి పద్మము అందంగా వికసిస్తే ఆ పద్మము యొక్క మధ్య భాగం ఎంత సున్నితంగా అందంగా ఉంటుందో, అలాంటి చక్కని ముఖం కలిగినటువంటి నీవు అందమైనటువంటి నీ చూపుతో, అందరినీ ఆకర్షించేటువంటి చూపుతో సురతనాథతే అశుల్కదాసికాః, అటువంటి నీ చూపుతో మమ్మల్ని అందరినీ మోహింపజేశావు నీవు, కాబట్టి మాకు దర్శనాన్ని ఇవ్వవలసింది. ఓ
ఓ పరమాత్మ, నిరంతరము ఆనందాన్ని కలిగించేటువంటి వాడా, సురతనాథ, నిరంతరము ఆనంద స్వరూపుడువై ఉండేటువంటి ఓ పరమాత్మ, దయచేసి మాకు కనిపించవలసింది. మేమెవరము? అశుల్క దాసికాహ, జీతం లేనటువంటి దాసీలము, నిన్ను సేవించటమే పరమావధిగా కలిగినటువంటి వాళ్ళము. నువ్వు మా దగ్గరకు రాకపోతే మాకు ప్రాణత్యాగమే శరణము. ఎందువల్లంటే నీ వియోగ దుఃఖం ఎలాగ ఉందంటే, నువ్వు మా మీద ఎంతో పగతో మమ్మల్ని చంపటానికి ప్రయత్నించినంత దుఃఖంతో ఉన్నాం మేము. చంపటము అంటే ఆయుధంతో పడవనక్కర్లేదు. ఈ రకంగా మమ్మల్ని విడిచిపెట్టి మాకు వియోగాన్ని మిగిల్చి మా దగ్గర లేకుండా నువ్వు దూరంగా వెళ్ళిపోతే చాలు, అదే మాకు మరణకారణమైపోతుంది. కాబట్టి మేము ఈ తాపాన్ని భరించలేము. శ్రీకృష్ణ, నీ దర్శనంతో మాకు ఉపశమనాన్ని కలిగించని ప్రార్థిస్తున్నారు. విషజలాప్యయాత్ వ్యాల రాక్షసాత్ వర్షమారుతాత్ వైద్యుతానలాత్ వృషమయాత్మజాత్ విస్మయో భయాత్ వృషభతే వయం రక్షితాముహు. స్వామి, అనేక రకాలుగా నీవు మమ్మల్ని రక్షిస్తూ వచ్చావు. విషపూరితమైనటువంటి ఆ కాళీయుని యొక్క విషం చేత యమునా జలములన్నీ కలుషితమైపోతే ఆ కాళీయుని అహంకారాన్ని పోగొట్టి ఇక్కడి నుంచి అతన్ని వెళ్ళగొట్టావు బంధువులతో సహా. అప్పటి నుంచి ఈ జలాలు, యమునా జలాలు స్వచ్ఛంగా మారిపోయినాయి. అదేవిధంగా అఘాసురుడనేటువంటి రాక్షసుడు కొండ చిలువ రూపంలో ఉంటే అక్కడి నుంచి గోపాలకులందరినీ అలాగే దూడలను రక్షించినటువంటి వాడవు నీవే. వర్షమారుతాత్ వైద్యుతానలాత్, దేవేంద్రుడు కోపించి దారుణమైన రాళ్ల వర్షాన్ని కురిపిస్తూ మేఘాలను ఆదేశిస్తే ఆ మేఘాల నుంచి మమ్మల్ని రక్షించి గోవర్ధనగిరిని నీ చేతిపై మోసి మమ్మల్ని అందరినీ దాని కింద ఉంచి రక్షించావు కదా కృష్ణ. నీ లీలలు మేము మర్చిపోగలమా? అంతేకాదు, దావానలం వ్యాపిస్తే కారుచిచ్చు, ఆ కారుచిచ్చుని నీవే మింగివేసి నీ స్నేహితులను గోకులాన్ని అంతటినీ రక్షించావు కదా కృష్ణ. అలాగే వత్సాసురుడనేటువంటి రాక్షసుణ్ణి సంహరించావు, ధేనుకాసురుడనేటువంటి రాక్షసుణ్ణి సంహరించావు. అంతేకాదు ప్రలంబాసురుడనేటువంటి రాక్షసుణ్ణి కూడా సంహరించారు బలరామకృష్ణులు. కాబట్టి ఓ పురుషోత్తమ, నీ చేత మేము ఎన్నోసార్లు రక్షింపబడ్డాం. నీవే మాకు రక్షకుడవు, పరమాత్ముడవు. నీ మీద మా మనస్సు లగ్నమై ఉన్నది. నిన్ను విడిచి మేము ఉండలేము. దయచేసి దివ్యమైన నీ దర్శనాన్ని మాకు కలిగించు. నఖలు గోపికా నందనో భవానఖిల దేహినా మంతరాత్మదృక్ విఖన సార్థితో విశ్వగుప్త ఏ సఖ ఉదేయివాన్ సాత్వతాంకులే. నువ్వు కేవలము యశోదాదేవి పిల్లవాడివా? అలా కనిపిస్తున్నావంతే మానవుని వలె. నిజానికి నీవు పరమాత్మవయ్యా. సమస్తమైన దేవతల యొక్క అంతరాత్మగా, ఆత్మస్వరూపునిగా, జీవులందరిలో కూడా ఉన్నటువంటి ఆత్మస్వరూపునిగా నీవే ఉన్నావు. సర్వసాక్షివి నీవు. బ్రహ్మగారు నిన్ను ప్రార్థిస్తే, స్వామి నువ్వు ఈ లోకాన్ని రక్షించడానికి అవతరించు అని చెప్పి నిన్ను ప్రార్థిస్తే, ఎక్కడో వైకుంఠంలో ఉండేటువంటి నీవు ఇదిగో ఇలా మానవ రూపంలో శ్రీకృష్ణునిగా ఇక్కడ సంచరిస్తూ లోకక్షేమం కోసం ఇక్కడ కనిపిస్తున్నావు తప్ప యాదవ వంశంలో నిజానికి నీవు మానవ మాతృడవు కాదు. నీవు యశోద బిడ్డడవే, నీరజనేత్ర సమస్త జంతు చేతో విదితాత్మవీషుడవు. తొల్లి విరించి తలంచి లోకరక్షా విధమాచరింపుమని సన్నుతి సేయగ సత్కులంబునన్ భూవలయంబు కావనిటు పుట్టిది కాదే మనోహరాకృతిన్. మనోహరమైన రూపంతో నీవిక్కడ కృష్ణునిగా కనిపిస్తున్నావు. బ్రహ్మగారి యొక్క వినతి మేరకు వచ్చావు తప్ప నీవు యశోద కుమారుడు మాత్రమే కాదు, పరమాత్మవు అని ఎరిగి గోపికలు శ్రీకృష్ణ స్వామిని అన్వేషిస్తూ దర్శనమిమ్మని ప్రార్థిస్తూ ఉన్నారు విరహోత్కంఠలై. మరి ఆ తరువాత విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.